దక్షిణ ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తొలుత పుచ్చకాయ తిన్న తర్వాత జరిగిన ఫుడ్ పాయిజనింగ్ అని అందరూ భావించినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోరెన్సిక్ నివేదిక ఈ కేసును మరో మలుపు తిప్పింది. వీరి మృతికి అసలు కారణం పుచ్చకాయ కల్తీ కాదు, ఎలుకల మందు అని తేలింది. ముంబైకి చెందిన అబ్దుల్లా డోకాడియా తన కుటుంబ సభ్యులతో కలిసి ఏప్రిల్ 25వ తేదీ రాత్రి ఇంట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బంధువులంతా వెళ్లిపోయిన తర్వాత అర్ధరాత్రి దాటిన గంట సమయంలో అబ్దుల్లా, ఆయన భార్య నస్రీన్, కుమార్తెలు ఆయేషా, జైనబ్ కలిసి పుచ్చకాయ తిన్నారు. అయితే తెల్లవారుజాము నుంచే వారికి తీవ్రమైన వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రికి తరలించే లోపే పరిస్థితి విషమించి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల తర్వాత సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తింటే విషంగా మారుతుంది అనే ప్రచారం ప్రజల్లో భయాందోళనలు కలిగించింది. కానీ శాస్త్రీయంగా ఇలాంటి వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు కొట్టిపారేశారు. పుచ్చకాయలో ఇంజెక్ట్ చేసిన కల్తీ రంగులే కారణమని మరికొందరు అనుమానించారు. అయితే అసలు నిజం పోస్ట్మార్టం నివేదికలో బయటపడింది. ఏప్రిల్ 27న జరిగిన ఈ విషాద ఘటన పోలీసులకు పెను సవాల్గా మారింది. ఆహారంలో విషం ఉందా లేక మరేదైనా కారణమా అన్న కోణంలో కలినాలోని ఫోరెన్సిక్ నివేదిక కోసం అధికారులు వేచి చూశారు. బాధితులు వాంతులు చేసుకోవడం వల్ల వారి శరీరంలో విషం మోతాదు చాలా తక్కువగా ఉంది. ఆ చిన్నపాటి ఆనవాళ్లను పట్టుకోవడానికి ఫోరెన్సిక్ నిపుణులు ఏకంగా 54 రౌండ్ల పాటు 11 రోజుల సుదీర్ఘ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. చివరకు మృతుల కాలేయం, మూత్రపిండాలు మరియు కడుపులోని నమూనాలలో జింక్ ఫాస్ఫైడ్ ఉన్నట్టు శాస్త్రీయంగా నిర్ధారించారు. ఫోరెన్సిక్ నిపుణుల విశ్లేషణ ప్రకారం జింక్ ఫాస్ఫైడ్ శరీరంలోకి వెళ్లగానే ఫాస్ఫైన్ అనే విషవాయువును విడుదల చేస్తుంది. ఈ వాయువు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించగానే రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి మనిషి ఊపిరాడక విలవిల్లాడతాడు. ఈ విష ప్రయోగం వల్ల మొదట 12 ఏళ్ల చిన్నారి జైనబ్ మరణించగా చివరిగా కుటుంబ యజమాని అబ్దుల్లా ప్రాణాలు కోల్పోయారు. బాధితులు లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లినా అప్పటికే విషం రక్తంలో కలిసిపోవడంతో వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఫోరెన్సిక్ పరీక్షల్లో మృతుల శరీరాల్లో జింక్ ఫాస్ఫైడ్ అనే రసాయన అవశేషాలను గుర్తించారు. ఈ జింక్ ఫాస్ఫైడ్ సాధారణంగా ఎలుకలను చంపడానికి వాడే అత్యంత శక్తివంతమైన విష పదార్థం. ఇది కడుపులోకి వెళ్ళినప్పుడు కడుపులోని ఆమ్లాలతో చర్య జరిపి ఫాస్ఫైన్ అనే గ్యాస్ ని విడుదల చేస్తుంది. ఇది ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీల పనితీరును క్షణాల్లో నిలిపివేస్తుంది. ఇది పుచ్చకాయ కల్తీ వల్ల వారి శరీరాల్లో జరిగిందనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ రసాయనం ప్రమాదవశాత్తు పుచ్చకాయలోకి చేరిందా లేక ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా చేర్చారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద ప్రశ్న, పుచ్చకాయలోకి విషం ఎలా ప్రవేశించింది? బయట నుంచి ఇంజెక్షన్ ద్వారా విషం ఎక్కించే అవకాశం లేదని ఫోరెన్సిక్ అధికారులు స్పష్టం చేశారు. పండు బయటి భాగం కలుషితం కాలేదని, విషమంతా లోపలే ఉందని తేలింది. డోకాడియా నివసించే మొఘల్ బిల్డింగ్లోని వారి ఇంట్లో ఎక్కడా ఎలుకల మందు ఆనవాళ్లు దొరకలేదు. విక్రయించిన చోటే పండులోకి విషం చేరిందా లేక ఎవరైనా కావాలనే పండులో విషం కలిపారా? ఇంట్లో ఎలుకల నివారణ కోసం వాడే మందు పొరపాటున పుచ్చకాయపై పడిందా లేదా పుచ్చకాయను కోసిన కత్తికి ఈ రసాయనం అంటుకుని ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయేంత స్థాయిలో ప్రమాదవశాత్తు విషం కలవడం సాధ్యమేనా అన్నది మిస్టరీగా మారింది. అదే కోణంలో డీసీపీ డాక్టర్ ప్రవీణ్ ముండే నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇది ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. డోకాడియా కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లు వస్తున్న వార్తలను పోలీసులు కొట్టిపారేశారు. అబ్దుల్లా అంధేరిలో మొబైల్ యాక్సెసరీస్ షాప్ నడుపుతూ సంతోషంగానే ఉన్నారని సమాచారం. సమీప బంధువులు, వారి కుటుంబ మిత్రులు సైతం ఇదే మాట చెబుతున్నారు. అబ్దుల్లా కుటుంబానికి ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు లేదా వ్యక్తిగత వివాదాలు ఉన్నాయా అన్న కోణంలో జేజే మార్గ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ రాత్రికి ముందు వచ్చిన బంధువుల వివరాలను, వారి కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు లేదంటే కుటుంబ కలహాల వల్ల ఆ కుటుంబమే నిర్ణయం తీసుకుని పుచ్చకాయలో విషం కలుపుకుని తిన్నారా అని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రాథమిక విచారణలో ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకునేంత బలమైన కారణాలేవీ లేవని బంధువులు వెల్లడించారు. ఈ క్రమంలో పోలీసులు తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ప్రస్తుతం అబ్దుల్లా కుటుంబం ఆ పుచ్చకాయను ఎక్కడ కొనుగోలు చేశారు? ఆ మార్కెట్లో మిగిలిన పండ్ల పరిస్థితి ఏంటి? ఆ కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్ళేటప్పుడు వారి వెంట ఎవరైనా ఉన్నారా లేదా ఆ రోజు వారి ఇంటికి వచ్చిన అపరిచిత వ్యక్తులు ఎవరు? మృతుల మొబైల్ ఫోన్లు, వాట్సాప్ చాటింగ్, కాల్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటన ఆహార భద్రతపై అనేక పాఠాలు నేర్పుతోంది. మార్కెట్ నుండి తెచ్చిన పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడగడం ఎంత ముఖ్యమో ఇంట్లో ఎలుకల మందు, క్రిమి సంహారక మందులు వాడేటప్పుడు అంతకంటే ఎక్కువ జాగ్రత్త వహించాలి. ముంబై డోకాడియా కుటుంబం కేసులో జింక్ ఫాస్ఫైడ్ ఎలా చేరిందనే దానికి పోలీసులు సమాధానం వెతికితేనే ఈ మిస్టరీ వీడుతుంది. ఇది ఒక దురదృష్టకర ప్రమాదమా లేక పథకం ప్రకారం జరిగిన కుట్రనా అన్నది త్వరలోనే తేలనుంది.